సీఎం క్యాంప్ ఆఫీస్ను వాళ్ళు ఆక్రమించారు. మళ్ళీ ఈయనకి ఇంకొక క్యాంప్ ఆఫీస్ అవసరం 150 కోట్లు పెట్టి మళ్ళీ అది బట్టి విక్రమకి అక్కడ అవసరమా? మీకు ఏంది ఎక్కడికి వెళ్ళి డబ్బులు? ఎమ్మెల్యేలకు రావాల్సిన పెన్షన్లు కావచ్చు, జీతాలు టైంకి పడుతున్నాయి, వాళ్ళకన్నీ వస్తున్నాయి కదా మరి. వాళ్ళకి ఫస్ట్గా పడతాయి, వాళ్ళ పెన్షన్లు పడతాయి, వాళ్ళ బకాయిలు పడతాయి. ఆయనకు టెలిఫోన్ బిల్ అండి ఇవాళ 2900 పెడితే 3000 పెడితే అన్లిమిటెడ్ టెలిఫోన్కు బందికి వస్తాయి. కానీ ఇలా వేల బిల్లులు పెడుతున్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళి ఏంది ఖర్చులు? దవాఖాన పెడతారు. రెండు పదవులు ఉంటే రెండు పెన్షన్లు వస్తాయి. రెండు ఎమ్మెల్యేకో పెదవి, ఎమ్మెల్యేకో పెన్షను, ఎంపీకో పెన్షను, రాజ్యసభ సభ్యుడికో పెన్షను. ఎన్నిసార్లు అయితే అంది. ఫస్ట్ టైం అయితే ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఈజీ, వాళ్ళకి వస్తుంటాయి, వాళ్ళకి కోట్ల రూపాయలు వస్తుంటాయి. కానీ మాకు మాత్రం రావు. ఇలా ఎంతోమంది పాపం చనిపోతున్నారు, బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలి, ఈఎంఐలు ఉన్నాయి, కనీసం మాకు పెట్రోల్ కూడా పైసలు లేని పరిస్థితులు. కొన్ని వేరే డిపార్ట్మెంట్ మాకు ఉపాధ్యాయులకు ఏముంటుంది? ఏముండవు. ఊర్లో గ్రామాలలో పని చేసుకుంటా మేము ఇన్ని రోజులు 40 ఏళ్ళు కష్టపడితే కనీసం రిటైర్ అయినాక కూడా ఇక రోడ్డు మీద నిలబెట్టిన పరిస్థితులు. డిఏలు పిఆర్సీలు కావచ్చు, ఇంకెన్ని ఉన్నాయి సార్ పెండింగ్? మొన్న ఒకటి ఇచ్చినట్టు 5 డిఏలు ఉన్నాయి. జూలై 1, 23 ఒకటి జూలై ఉంటుంది, 24 2 ఉంటాయి, 25 2 ఉంటాయి, 4 1 5. మళ్ళీ రేపు జనవరి ఫిబ్రవరి మార్చి వచ్చిందిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకోటి ఇస్తాడు. ఇస్తే 6 అవుతాయి. 6 డిఏలు పెంచే బదులు కట్టడి చెయ్యి. ఆయన రామకృష్ణారావు గారు మాట్లాడతారు, ఆయన ఫస్ట్ దిగిపోవాలి.